బాంబ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పుడు ఆయిల్ ధరల్ని ఆకాశాన్ని తాకేలా చేసింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థని ఏకదమ్ కిందకు లాగేసింది. మన మార్కెట్లకు చీకటి రోజును మిగిల్చింది. ఇంతకీ ఖతార్లో బాంబు పేలితే ప్రపంచ దేశాలకు ఎందుకు వణికిపోతున్నాయి? మన మార్కెట్లు ఎందుకు మటాష్ అయిపోయాయి? ఖతార్ని ఇరాన్ ఎందుకు గురిపెట్టింది? ఇక్కడ మంటల్లో కాలుతున్న ప్లాంట్ మన కంపెనీ కాదు, అది మన దేశం కాదు. ఎక్కడో గల్ఫ్ కంట్రీస్ లో ఒకటైన ఖతార్కు చెందిన ప్లాంట్. ఇప్పుడు ఆ మంటల సెగ ఆ దేశానికంటే ప్రపంచానికి ఎక్కువ తాకుతుంది. ఇరాన్ దాడులతో 17% ఎల్ఎన్జీ సరఫరాకు బ్రేక్ పడింది. ప్రపంచ ఎల్ఎన్జీ సప్లైలో దాదాపు 5వ వంతు అందించే కీలక దేశం ఖతార్. రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ఖతార్కు గుండెకాయ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్లో ఒకటి. గ్యాస్ ను ప్రాసెస్ చేసి ఎల్ఎన్జీగా మార్చే ప్రధాన కేంద్రం రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ. ఇక్కడి నుంచి ఏడాదికి సుమారు 77 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఎగుమతి అవుతుంది. ఇది యూరప్, ఇండియా, జపాన్, కొరియా వంటి దేశాలకు విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలు నడిపే ప్రాణవాయువు లాంటిది. అలాంటి ప్లాంట్పై ఇరాన్ దాడులు చేసింది. ఈ నష్టం కేవలం ఖతార్కే కాదు, ప్రపంచానికే పెద్ద షాక్, ముఖ్యంగా మన ఇండియాకు. ఈ దాడులో ఖతార్కు చెందిన 14 ఎల్ఎన్జీ ట్రైన్స్ లో 2 ట్రైన్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే గ్యాస్ టు లిక్విడ్స్ జీటీఎల్ ప్లాంట్లలో ఒక యూనిట్ దెబ్బతింది. ఈ డ్యామేజ్ కారణంగా సంవత్సరానికి సుమారు 12.8 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ స్థాయి తగ్గుదల అంటే యూరప్, ఆసియా మార్కెట్లలో గ్యాస్ సరఫరాలో నేరుగా గ్యాప్ ఏర్పడడం. ఈ యూనిట్లను తిరిగి పూర్తిగా పనిచేయించడానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇది తాత్కాలికం కాదు, దీర్ఘకాలిక సరఫరా సంక్షోభం. దీనివల్ల ఏటా సుమారు $20 బిలియన్ రెవెన్యూ నష్టం వస్తుందని అంచనా. ఇక్కడ మరో బ్యాడ్ న్యూస్ ఖతార్ ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించడం. అంటే ముందు చేసుకున్న ఒప్పందాల ప్రకారం సరఫరా చేయలేమని అధికారికంగా ఖతార్ ప్రకటించినట్లయింది. ఇది గ్లోబల్ గ్యాస్ మార్కెట్కే కోలుకోలేని దెబ్బ అంటున్నారు విశ్లేషకులు. ఖతార్ ప్రకటనతో దీర్ఘకాలిక ఒప్పందాలు కూడా ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయాయి. అంతేకాదు, ఇది కేవలం ఎల్ఎన్జీతోనే ఆగిపోలేదు. ఖతార్ నుంచి ఎగుమతి అయ్యే ఇతర ఇంధన ఉత్పత్తులు కూడా భారీగా తగ్గనున్నాయి. కండెన్సేట్ అంటే గ్యాస్ తో పాటు వచ్చే ద్రవం, పెట్రోలియం ప్రాసెసింగ్ లో ఉపయోగించే ఇంధనం. ఇది దాదాపు 24% పడిపోతుంది. ఎల్పీజీ ఎగుమతులు 13% తగ్గనున్నాయి. హీలియం ప్రొడక్షన్ 14% తగ్గుతుంది. అంటే ఇది ఒక మల్టీ లేయర్ ఎనర్జీ షాక్. సింపుల్ గా చెప్పాలంటే భారత హోటళ్లలో వాడే ఎల్పీజీ నుంచి దక్షిణ కొరియా చిప్ పరిశ్రమలో ఉపయోగించే హీలియం వరకు టోటల్ ప్రొడక్షన్ పై ఎఫెక్ట్ పడనుంది. దెబ్బతిన్న ప్లాంట్లు రికవరీ కావాలంటే అధిక సమయమే కాదు, సుమారు $26 బిలియన్ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. రాస్ లఫాన్ గ్యాస్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడం వల్ల ఖతార్ ఎనర్జీ రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్లయింది. ఇదంతా చైన్ లింక్. ఖతార్ ఎఫెక్ట్ ఇప్పటికే భారత్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్టాక్ మార్కెట్లు ఒక్క రోజులోనే 14 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. ఇక గ్యాస్ సరఫరా తగ్గితే ఆయిల్ ధరలు మరింత పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరిగితే భారత్ లాంటి దిగుమతి దేశాలకు భారీగా నష్టం. ఈ మొత్తం చైన్ రియాక్షన్ స్టాక్ మార్కెట్ పతనానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లు, సిమెంట్, మెటల్స్, పవర్, ఫెర్టిలైజర్ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.